నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏదైనా చేస్తే 41 డేస్ 41 రోజు మీరు ఖచ్చితంగా ఇది కంటిన్యూస్గా చేస్తే ఈ రెమెడీ మీకు ఫలితం దక్కుతుంది అంటారు. అండ్ అది జరుగుతుంది కూడా వాస్తవంగా చూసుకుంటే. కానీ ఆడవాళ్ళు అది కంటిన్యూయేషన్ అనేది చెయ్యలేరు. మిడిల్లో పీరియడ్ సర్కిల్ కానివ్వండి, ఏదైనా కావచ్చు. సో అలాంటప్పుడు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది? 41 డేస్ ఆడవాళ్ళు చెయ్యకూడదా? మంచి ప్రశ్న అడిగారండి. మనం చూస్తున్నట్లయితే 41 డేస్ అని మనకి ఎటువంటి దీక్షలో చేసుకుంటూ ఉంటాం. మరి 41 డేస్ చేసుకున్నప్పటికీ కూడా కొంతమందికి మా సంకల్పం నెరవేరట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఒకే స్థలంలో ఈరోజు ఎక్కడైతే మనం కూర్చున్నామో, మనం కూర్చోవడం వలన ఆ స్థలం ఎటువంటిదైనప్పటికీ కూడా స్థలానికి మనకు మహిమ వస్తుందండి. కనుక ఏ రోజైతే ఒక దగ్గర మనం కూర్చొని దైవ ఆరాధన చేస్తున్నామో ఆ 41 రోజులు కూడా అక్కడే కూర్చొని ఆరాధన చేయాలి. మరి కింద ఏం వేసుకొని ఆరాధన చేయాలి? మనకి పవిత్రం వై దర్భాసనం వేసుకొని చెప్తుంటారు. దానికి పవిత్రత చాలా ఉంటుంది. కనుక మన గ్రహణ సమయంలో కూడా దర్భ వేస్తే మనకు తినడానికి పనికొస్తుందని మనకు చెప్తుంటారు. అందుకనే దర్భకు పవిత్రత ఉంది. కనుక ఆ దర్భ ఆసనం ఉన్నా పర్వాలేదు, లేదు ఒక దర్భ ఉన్నా పర్వాలేదు, అది కింద వేసుకొని అక్కడే కూర్చొని 41 రోజులు ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి కార్యసిద్ధి జరుగుతుంది. మరి మగవాళ్ళకు ఓకే. మరి చాలామంది ఏం చెప్తారు, ఆడవారిని కూడా అలా చేసుకోవడం చెబుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం అండి? అది అసంభవం. మరి అటువంటి వారికి మనకి ఏం చెప్పబడుతుంది అంటే 27 రోజులు అని మనకి చెప్పడం జరుగుతుంది. 27 అంటే నక్షత్రాల సంఖ్య. ఆ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడి యొక్క భార్యలు, 27 నక్షత్రాలు. కనుక అటువంటి 27 అనేది ఎందుకు చెప్పబడిందంటే 7 + 2 2 + 7 27 కదండి. కలిపితే 9 సంఖ్య వస్తూ ఉంటుంది. 9 సంఖ్య తర్వాత ఇంకొక సంఖ్య లేనే లేదు. మళ్ళీ 1 0 కలిపితేనే వస్తుంది. కనుక 9 తర్వాత ఇంకో సంఖ్య లేదు. కనుక 9 స్వరూపంగా అమ్మవారు, కనుక అమ్మవారి స్వరూపంగా స్త్రీ ఉంటుంది. కనుక 27 రోజులు ఆడవారు పాటించాలి, 41 రోజులు మగవారు పాటించాలి. అది ఏ సంకల్పం కోసం చేస్తున్నామో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఆడవారికి మగవారికి ఉన్నటువంటి రోజుల సంఖ్య. సో ఎవరైనా సరే 6 గంటలకి ఖచ్చితంగా లేవాల్సిందే, ఇవన్నీ వింటుంటాము. అప్పుడు మాత్రమే మీ పని సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ చూస్తుంటాము, 2 వరకు కూడా పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ సమయంలో లెగలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. మనం చూసినట్లయితే ఒకప్పుడు అందరికి కూడాను పొలాల్లో విధానాల్లో పనులు ఉండేవి. కనుక 4 గంటలకు లేచేవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో. 6 వరకు కూడా ఇంట్లో అన్ని పని కూడా చేసుకొని 7 గంటలకి వరకు కూడా ఇంట్లో పూజ చేసుకొని 7 గంటలకు వెళితే సాయంత్రకాలం వస్తూ ఉండేవారు. మరి కాలక్రమేణా మనకి డబ్బు చాలా అవసరము, ఉద్యోగం చాలా అవసరము. ఆ పని చేయకపోతే వారు డబ్బు ఇవ్వరు. ఇటువంటి సమయంలో మరి దేవతారాధన ఎలా చేయాలి? ఒకరు చూస్తేనేమో సాయంత్రం 6 గంటలకు చేయమని చెప్తారు, ఇంకొకరు చూస్తేనేమో ఉదయం 4 to 6 మధ్యలో చేయమని బ్రాహ్మీ ముహూర్తంలో చెప్తారు. మరి కొంతమంది వారి యొక్క అవసరాల ప్రకారంగా అందరికీ ఒకే రకంగా ఉద్యోగాలు హైదరాబాద్లో కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఉండవండి. కొంతమందికి 10కి డ్యూటీ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు చేయాలి. కొంతమందికి రాత్రి ప్రారంభిస్తారు, ఉదయం వరకు చేయాలి. మరి అటువంటి వారికి ఆటంకం వస్తే ఫలితం రాదు అని మీరు భావిస్తూ ఉంటారు. అదేది కాదండి, మన సంకల్పం గొప్పది. దీనికి చిన్న ఉదాహరణే మనకి మార్కండేయ స్వామి వారు. ఆయన ఆయుష్ ప్రమాణం తక్కువ ఉన్నప్పటికీ కూడా మృత్యుంజయ పాహి మృత్యుంజయ అని పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వలన ఆయనకి ఆయుష్ ఇంకా కొద్దిగా పెరిగి యమధర్మరాజే ఆయన భక్తికి మెచ్చారు. అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే మనం చేసేటువంటి విధానము ఎంతైతే చేస్తున్నామో, ఎంతసేపు చేస్తున్నామో ఆ యొక్క సమయంలో ఫోన్లన్నీ కూడా పట్టుకోకుండా ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ చక్కగా నీటిగా శుభ్రంగా స్నానం చేసి కూర్చొని ఎక్కడైతే మనం చేస్తున్నామో ఆ స్థలం చాలా ముఖ్యమండి. అందుకని ఒక స్థలాన్ని మనం ఎప్పటికీ ఒక స్థలంలో ఉంచుకోవాలి, అదే స్థలంలో మనం కూర్చోవాలి. అప్పుడు స్థలాన్ని కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ స్థలంలో మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో మీరు ఇంటికి వచ్చేస్తారో అప్పుడు ఆ సమయంలో స్నానం చేసి అక్కడే కూర్చొని ఆ చేసిన సమయము భక్తిగా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ ఫలితం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలి అనేది లేదు. ఉన్నవారు చేస్తారు, మరి లేనివారు ఎప్పుడు చేయాలి అంటే ఆ స్థలంలో మహిమ మనం సంపాదించుకొని
ఆ స్థలం అంతా కూడా ఒక పాజిటివ్గా చేసుకొని అప్పుడు ఆ స్థలంలో మనం కూర్చున్నట్లయితే ఇంతకుముందు కూడా మనం చేసుకున్నాం కాబట్టి ఆ స్థలంలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ వెళ్ళి మనం కూర్చుంటే ఇంకా పాజిటివ్ వచ్చి మనకి అంత కూడా శుభం జరుగుతుంది. అందుకనే చాలా మంది కూడా ఆది యోగిలో ఎందుకు అంతమంది కూడా బాగా జరుగుతుంది వెళ్తున్నారు అంటే అక్కడ స్థల మహిమలో అందరూ కూర్చున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, అందరూ కూడా ఆ యొక్క మైండ్ సెట్ బాగుంది, ఈ శుభం జరుగుతుంది కనుక మళ్ళీ అక్కడ స్థలంలో అంతా కూడా మహిమ వచ్చేసింది. అందుకని ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటున్నారు కనుక వారికి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంది. అరుణాచలం ఉంది, ఆ రమణ మహర్షి గారి యొక్క ఆశ్రమం ఉంది, అందులో వెళ్ళినా కూడా ఎవరు కూడా మాట్లాడారండి, అక్కడే కూర్చొని జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ స్థలంలో ఆయన జపం చేశారు, అక్కడ స్థలం మహిమ ఉన్నది, అక్కడ కూర్చుంటే ఆ శక్తి ఉంది కనుక మనం కూడా ఏ స్థలంలో ఏ సమయంలో కూర్చున్నా పర్వాలేదు, అక్కడ కూర్చుంటే మనం చేసుకునే విధానం వల్ల మన యొక్క బుద్ధి కుశలం వల్ల మనకి అని కూడా శుభాలు జరుగుతాయి.